అండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంత మీరే ఇంకా దిక్కు, నాకు ఎవరు లేరనమాట. ప్లీజ్ అనమాట, నేను ఎంత స్ట్రగుల్ అయినది అన్నాళ్ళు అసలు అన్నం తినకోకుండా ఉన్నాను అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ పిల్ల. యాక్చువల్లీ ఏంటంటే నా ఛానల్ వచ్చేసి ఒక 2 months హ్యాకర్స్ అయితే హ్యాక్ చేసేసారనమాట. ఏమైందో ఏమో నాకైతే అసలు తెలియదు అనమాట. నా అన్ని ఒరిజినల్ వీడియోసే హ్యాకర్స్ హ్యాక్ చేసేసి దాంట్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ రాదనుకున్న అసలుకి ఛానల్ వెనక్కి అయితే కనుక ఎంత స్ట్రగుల్ అయినా అంటే అంత స్ట్రగుల్ అయినా అండి. చాలా బాగుండే ఛానల్కి హ్యాకర్స్ తీసుకొని వాళ్ళు అన్నీ డిలీట్ చేసి పడేసినారు. మళ్ళీ మా సీను అన్నని అడిగేసి హైదరాబాద్లో వాళ్ళని వీళ్ళని యూట్యూబర్స్ ఉంటారు కదా, బాగా పెద్ద పెద్ద యూట్యూబర్స్, వాళ్ళని అడిగేసి నా ఛానల్ వెనక్కి తెచ్చుకోవడానికి చాలా అయితే కష్టపడ్డాను. వెనక్కి వస్తుందా రాదా అని నమ్మకం లేకోకుండా ఉండే అనమాట. దాంట్లో మినిమం ఒక 200 వీడియోస్ ఉన్నాయని ఎంత కష్టపడి తీసినా అంటే అంత కష్టపడి తీసిన వీడియోస్ అయితే కష్టానికి ఫలితం లేకోకుండా ఈ హ్యాకర్స్ వచ్చిన వాళ్ళు అయితే నా ఛానల్ని హ్యాక్ చేసేసి హ్యాక్ చేసినాక మళ్ళీ అందులో వీడియోలు కూడా డిలీట్ చేసినాను. చాలా అయితే బాధపడ్డాను అనమాట. డిప్రెషన్లోకి కూడా వెళ్ళాను. ఏందబ్బా ఇట్లా జరిగిందే, మంచిగా ఉండే ఛానల్ని హ్యాకర్స్ తీసుకొని ఇలా చేశారే చాలా అయితే చాలా బాధపడ్డానండి నిజంగానే. ఎట్లా అయినా కూడా దీన్ని వెనక్కి తెచ్చుకోవాలని మా సీను అన్న ఉన్నాడనమాట హైదరాబాద్లో. ఆ అన్నకి చెప్పేసి అక్కడ వేరే వాళ్ళ యూట్యూబర్స్ ద్వారా అడిగి దాన్ని మళ్ళీ చాలా కష్టపడ్డామని వెనక్కి రావడానికి. ఎంత స్ట్రగుల్ పడ్డారంటే వాళ్ళు కూడా చాలా అయితే కష్టపడ్డారంటే అసలు వెనక్కి రాదేమో అన్నంత సిచ్యువేషన్స్ కూడా వచ్చాయన్నమాట. కానీ చివరికైతే బాగా వాళ్ళు కష్టపడేసి నా ఛానల్ని అయితే రికవర్ చేసి నాకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. కానీ నా వీడియోస్ అన్నీ డిలీట్ చేశానని, ఎంత మంచి మంచి వీడియోస్ ఉన్నాయని నిజంగానే ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నారు. బాగా వ్యూవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అదైతే అంత మంచి ఛానల్ వీడియోస్ పోయేసరికి నాకైతే చాలా అయితే బాధ వేసిందనమాట. ఎంత డిప్రెషన్లోకి అయితే వెళ్ళానంటే అంత డిప్రెషన్లోకి అయితే వెళ్ళానంట. నన్ను అందరూ మర్చిపోయినారనమాట. ఒక 2 monthsకే ఈ అమ్మాయి వీడియోస్ తీయలేదేమో అని అయితే అనుకున్నారనమాట. ఏం చేయను, దొంగ సచ్చిన వాళ్ళు నా ఛానల్నే హ్యాక్ చేసి పడేసినారు. వాళ్ళ కాళ్ళు పడిపోను అంత కోపం వస్తుంది అనమాట. ఎంత అంటే చాలా బాధపడ్డానండి. ఎంత డిప్రెషన్లోకి అయితే వెళ్ళాను. చివరికి రికవరీ చేసి కష్టపడినారు చాలా వాళ్ళైతే మా అన్న వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబర్స్ అందరూ కష్టపడి నా ఛానల్ ఎలాగైతే నా వెనక్కి అయితే తీసుకొచ్చానమాట. ఇంకా నా ఛానల్లో అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారనమాట. ఎందుకంటే వీడియోస్ లేవు, ఏం లేవు కాబట్టి అందరూ తగ్గిపోతున్నారు. ఎప్పుడో తీసిన వీడియోలు ఉంటే ఒక 5 సేవ్లో ఉంటే అవే పెట్టాను అనమాట. ఇంకా అందుకు ఇప్పుడు వ్యూవర్స్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. నేచర్ పిల్లనైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అన్సబ్స్క్రైబ్ అదే చేసుకోకండి. చాలా వరకు అయితే తగ్గిపోతున్నారు అందరు నన్ను మర్చిపోయి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి అబ్బా, ప్లీజ్ నన్ను చాలా సపోర్ట్ చేయండి. ఇంత అయితే అంత బాధపడ్డాను అనమాట. ఎంత స్ట్రగుల్ పడ్డానంటే ఆ ఛానల్కి ఎంత ఎఫెక్ట్ పెట్టానో అయితే నాకే బాగా తెలుసు అనమాట. నా వ్యూవర్స్కి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు వ్యూవర్స్ మీరే, నా ఫ్యామిలీ అంతా మీరే ఎక్కువ సపోర్ట్ చేయాలన్నమాట. సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. అంతా మీ చేతుల్లోనే అనమాట. మీరే ఇప్పుడు నా ఫ్యామిలీ అయిపోయినారు అంతా. అందుకని మీరే నన్ను సపోర్ట్ చేయాలి. ఇంకా మీరు తప్పగా నన్ను ఎవరు సపోర్ట్ చేయలేరండి. ప్లీజ్ మీరు ఒక్కరు సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎప్పుడు రుణపడిపోయి ఉంటానన్నమాట. అంతా ప్లీజ్ మీరే ఇంకా దిక్కు, నాకు ఎవరు లేరనమాట. ప్లీజ్ కొంచెం కన్సర్న్ చూపియండి అబ్బా, ప్లీజ్ కన్సర్న్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ చాలామంది మర్చిపోయి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరే అనమాట నాకు అంత దిక్కు. నా ఫ్యామిలీ ఇంకా ఓవరాల్ ఇంకా అంతా మీరే అనమాట నాకు. ఇంకా వ్యూవర్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంత స్ట్రగుల్ పడ్డాను, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళాను నాకే తెలుసు అనమాట. అంత బాధ వేసింది అనమాట. అంత బాగా చేసిన వీడియోస్
పోయేసరికి చాలా బాధ వేసింది. డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ స్ట్రగుల్ ఇంకా మామూలు స్ట్రగుల్ కాదు. ఇంకా ఎట్ట తిరిగేసి మా అన్న వాళ్ళు తెచ్చారు. నా ఛానల్ని రికార్డ్ చేసి మళ్ళా నా దగ్గరికి తెచ్చినందుకు మా అన్నకు నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను అనమాట. మా అన్న కూడా రివ్యూవర్ అనమాట, హైదరాబాద్లో రివ్యూస్ చెప్తూ ఉంటాడు. ఆ అన్నకి అవసరమైనదే నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. ఏదంటే కన్నా దిస్ ఈజ్ ద బాక్స్. ఇది ఏంటంటే కన్నా మైక్, డిజిటెక్ మైక్. ఇది నా దగ్గర కూడా లేదనమాట. నా దగ్గర ఉండేది ఓన్లీ ఈ స్మాల్ మైక్ అనమాట. నా దగ్గర కూడా లేదు. ఆ అన్నకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇచ్చే ముందు నేను ఒక వీడియో తీసుకుందామని మీకు కూడా చూపిస్తాను అనమాట. ఇలాంటి ఎక్కడ తెప్పించానంటే కన్నా ఇది హైదరాబాద్లోనే హరిదాస్ మార్కెట్లో అయితే తెప్పించాను అనమాట. నేను ఇది వచ్చేసి 4500 అయితే పడింది. ఇది ఇంకొకటి ఈ మైక్ 4500 అయితే పడింది అనమాట. ఈ రెండు వచ్చేసి ఇది వచ్చేసి ఆఫ్లైనేనండి. ఆఫ్లైన్లోనే ఇంత తక్కువ అమౌంట్ అయితే మనకి వస్తుంది అనమాట. ఆన్లైన్లో కొట్టే కన్నా మనకి 1000 అయితే కన్నా లాస్ అయితే ఉంటుంది అనమాట. 1000 రూపీస్ ఇంకా ఎక్కువ అయితే పెట్టచ్చు. మనం ఆఫ్లైన్లో కొనడం వల్ల బెనిఫిట్ మనకి 1000 రూపీస్ అయితే సేవ్ అవుతుంది అనమాట. ప్లీజ్ మీరు కూడా ఇలా సపోర్ట్ చేస్తే కన్నా నేను కూడా ఇలాంటి నా దగ్గర కూడా మైక్ లేదు, కానీ ఆయన కోసం కొన్నాను అనమాట. ఎందుకంటే నా ఛానల్ని నాకు అంత కష్టపడి తెప్పించినందుకు ఒక స్మాల్ గిఫ్ట్ అనమాట నా తరపు నుంచి. అన్నకు కూడా తెలియదు అనమాట. ఇంకా నేను ఇస్తున్నానని కూడా ముందుగా మా వ్యూవర్స్కి చూపించాలని నేను దీన్ని మా వ్యూవర్స్కే ముందు చూపించాలని తీసుకుంటున్నాను అనమాట. ఆయనకి ఇవ్వకోకుండా తీసుకున్నాను అనమాట. చూడండి ఇలా ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ద మైక్స్ అనమాట. ఇది ఏంటి, ఇది రిసీవరు. ఇది మనకి ఇక్కడ పెట్టుకొని బ్లాగ్ చేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఇవి మైక్స్ అయితే బాగానే ఉన్నాయి అనిపించింది. అందుకే ఇది అన్నకి యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను అనమాట. దిస్ ఈస్ ద మైక్. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలా పెట్టేసుకోవాలన్నమాట. దీనికి ఒక బొచ్చు మైక్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి మన ఇలా అంటే ఇక్కడంటే దీనికి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది మైక్ ఇలా పెట్టుకొని ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. దీన్ని అయితే కన్నా మీరు కూడా నన్ను అందరూ మర్చిపోయినారండి. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం కన్సర్న్ చూపించండి. మీరే అంతా నాకు. దీంట్లో ఈ 3 మైక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా ఇంకొకటి కూడా వచ్చింది. ఏమన్నా ఒకటి పోతే ఒకటి ఏమన్నా మనకి ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి వైర్స్ అయితే ఇచ్చారనమాట. మా అన్నకి ఎక్కువ యూస్ఫుల్ అవుతుందని ఇలాంటి చిన్న గిఫ్ట్ అయితే కొన్నాను అనమాట. నేనైతే కన్నా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తే కన్నా నేను కూడా ఇలాంటిది కొనుక్కుంటాను అనమాట. ఎందుకు ఈ డబ్బులు నువ్వే పెట్టి కొనుక్కోవచ్చు కదా అనే క్వశ్చన్ మీలో ఉంటుంది అనమాట. కానీ మీ ద్వారానే నాకు రావాలి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు అది వస్తుంది. కాబట్టి ఇది ఓన్లీ నా తరపు నుంచి మా అన్న గిఫ్ట్. కానీ నేను మీ నుంచి తీసుకోవాలని ఆశపడుతున్నాను అనమాట. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నన్ను కన్సర్న్ చేసి నాకు కన్సర్న్ చూపియండి. కొంచెమన్నా చూపించి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఆ హ్యాకర్స్ వచ్చిన వాళ్ళు దారుణంగా చేసి పడేసినారు. ఎంత 200 వీడియోస్ అండి. 10-20 కాదు, 200 వీడియోస్. చాలా బాధాకరమైన విషయం నిజంగా. చాలా బాధపడ్డాను నేనైతే కన్నా. చాలా అది మాటల్లో చెప్పలేను అనమాట. నేను ఎంత స్ట్రగుల్ అయినది. అసలు అన్నం తినకోకుండా ఉన్నాను అనమాట. ఇది రివ్యూస్కి బాగా మంచి మైక్ యూస్ఫుల్గా ఉంటుంది అనేసి మా అన్నకు తీసుకున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగుంది కదా మైక్.
ఇట్స్ నైస్ అనిపించింది నాకైతే కన్నా, చూడగానే నచ్చింది. మా అన్నకి యూస్ఫుల్గా ఉంటుందని. నాకు అందరూ బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అంత బాధాకరమైన విషయం. అందుకే ఎప్పుడో సేవ్ చేసుకునే వీడియోస్ మీకు ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది. అవి వ్యూసే పోవడం లేదు. ప్లీజ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి అబ్బా. నన్ను అందరూ మర్చిపోయినారు, ఇప్పుడే 2 నెలలకే మర్చిపోయినారు అనమాట. ఆ హ్యాకర్స్ వచ్చిన వాళ్ళు ఒకరు. వీడియోస్ ఉన్నిచ్చినా బాగుంది అనిపించింది. మెయిన్ అసలు రాదేమో అని అనుకున్నాను అనమాట. వచ్చింది ఎట్లా కూడా దేవుడి దయ వల్ల. దేవుడు ఉన్నాడు, అందులో మీరు కూడా ఉన్నారనమాట. ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను అప్పుడు. ఇప్పటికీ చాలా బాగా వచ్చాను అనమాట. ఏమంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామంది. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా సపోర్ట్ చేయండి అబ్బా. మీరే ఇప్పుడు నా ఫ్యామిలీ అనమాట. మీరు సపోర్ట్ చేయకపోతే నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారు? మన ఫ్యామిలీ మెంబర్కి సపోర్ట్ చేస్తే గాన నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి, ఇంకా కష్టపడి వీడియోస్ తీయాలి కాబట్టి, అందుకు మీరు సపోర్ట్ చేస్తే కన్నా నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇదైతే మా అన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది స్మాల్ గిఫ్ట్ అనమాట. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా ఇలాంటిది దీనికన్నా మంచిది, ఇది ఇస్ అ గుడ్ ప్రోడక్ట్ అయితే కానీ, డిజిటెక్ మైక్ అయితే కానీ ఇది నైస్ అనిపించింది. మీరు సపోర్ట్ చేస్తే కానీ నేను కూడా ఇలాంటిది కొనుక్కుంటానని మీ ద్వారా నుంచి ఆశిస్తున్నాను అనమాట. మీ నుంచే తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇంకా మీరు సపోర్ట్ చేసి నన్ను వ్యూవర్స్ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియోలు ఎప్పుడో ఉన్నాయి చూడండి, అవి కూడా బాగానే ఉన్నాయి. వీడియోస్ మాత్రం చాలా బాగున్నాయి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బోర్ కొట్టుండొచ్చాం అనిపించచ్చు చూసిన వాళ్ళకి. కానీ ఇవి ఎప్పుడో కాబట్టి ఎప్పుడో పెడుతున్నాను. అవి ఉన్నింటే కదా నాది 200 వీడియోస్ అయితే కానీ మినిమం ఉన్నిందు. కానీ అన్నీ ఊష్కాకి అని పొగట్టినాడు హ్యాకర్స్ వచ్చినాడు అయితే కానీ. ఏం చేద్దాం, మన రాత అలా తగలడింది అనమాట. ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది అబ్బా. మీరే సపోర్ట్ చేస్తే కానీ నేను ముందుకు వెళ్తాను. మీ నుంచి అన్నీ ఆశిస్తున్నాను అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వ్యూస్ పోవడం లేదు అసలుకి. ఏం ఛానల్ అయితే డల్ అయిపోయింది అనమాట. అందుకే వ్యూవర్స్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను. మెయిన్ ఇది నేను ఒకవేళ వర్క్ ఇది నేను యూస్ చేస్తానన్నమాట. ఎలా వస్తుందో అయితే నాకు తెలియదు అనమాట. ఒకవేళ యూస్ చేసి మీకు అది కూడా చూపిస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట ఇది ఎలా వస్తుంది అనేది అయితే కన్నా. ఇంకా ఈ వీడియో ఇంత ఎత్తు అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేను నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.